రైట్. నమస్తే అండి వెంకటనారాయణ రెడ్డి గారు. గుడ్ మార్నింగ్. వెరీ గుడ్ మార్నింగ్ వెంకటనారాయణ రెడ్డి గారు, వైసీపీ హయాంలో నెగ్లెక్ట్ చేసి వ్యతిరేకించిన హంద్రీనీవా కృష్ణమ్మ పరబళ్ళు తొక్కుతూ ఇవాళ కుప్పానికి చేరుకున్నాయి. 30 ఏళ్ల నాటి ప్రజల కోరిక, చిరకాల కోరిక ఇవాళ నెరవేరింది. మరి ఎందుకు మీ ప్రభుత్వ హయాంలో ఈ జగన్ నాటకం ఎందుకు ఆడారు? అప్పుడే గనక తెచ్చి ఉంటే అసలు ఈ 5-6 ఏళ్ల నుంచి కూడా ప్రజలు చాలా సంతోషంగా ఉండేవాళ్ళు, సాగునీటికి కటకట ఉండేది కాకపోయి ఉండేది కదా. మీరు ఎందుకు అప్పుడు వ్యతిరేకించారు? అక్కడ ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ నాయకుడైనటువంటి శరత్ చౌదరి గారికి మరియు జనసేన పార్టీకి సంబంధించినటువంటి లక్ష్మీకాంత్ గారికి, మీకు ఈ టీవీ ప్రైమ్ నైమ్ టీవీ వీక్షకులకు అందరికీ నా యొక్క ఉదయపూర్వక ధన్యవాదాలు. ఇప్పుడు శరత్ చౌదరి గారు చెప్పినట్లు ఇక్కడ ఏదో పండగ చేసుకుంటున్నాము, చంద్రబాబు నాయుడు ఓపెన్ చేసేసాడు, ఇక్కడ రైతులందరూ బాగుపడతారు, ఇక్కడ ఈ రైతులకు ఇంకా ఇబ్బంది లేదు, ఇప్పుడు సంవత్సరానికి 3 పంటలు వస్తాయి అనేటువంటిది మాట్లాడడం విన్నాను. నెక్స్ట్ లక్ష్మీకాంత్ గారు ఫస్ట్ లో బాగానే మాట్లాడారు, కానీ లాస్ట్ లో చివరికి వచ్చేసరికి ఆ ప్రభుత్వాన్ని, ఇప్పుడు ఉన్నటువంటి కొలీషన్ ప్రభుత్వాన్ని భుజాల మీద వేసుకున్నట్లు నాకు అనిపించింది. ఏది ఏమైనా ఏ ప్రభుత్వం అధికారంలో ఉన్నా రైతులకు, ఎందుకంటే మన భారతదేశంలో 70% మంది రైతులు అంటే వ్యవసాయం మీద ఆధారపడి బతుకుతున్నారు మేడం. కాబట్టి ఈ వ్యవసాయాన్ని అభివృద్ధి చేయాల్సిన బాధ్యత ఏ ప్రభుత్వం వచ్చినా అది మటుకు కొంచెము డెవలప్ చేయాల్సిన అవసరం ఉంది. అయితే ఇక్కడ 1980-90 మధ్యకాలంలో మహనీయులు ఎన్టీ రామారావు గారు అక్కడ డిజైన్ చేయడం మాత్రమే జరిగింది మేడం, గుర్తుంచుకోవాలి అక్కడ ఉన్నటువంటి వారు. నెక్స్ట్ 2004లో 2004లో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు సీఎం అయిన తర్వాత దానికి బడ్జెట్ లో కేటాయించడము, 2005లో ఖర్చు పెట్టి అక్కడ స్టార్ట్ చేయడం జరిగింది. కానీ ఈ రోజు దాదాపు 20 సంవత్సరాలు, దాదాపు చంద్రబాబు నాయుడు గారు ఈ రోజు ఎమ్మెల్యే కాదు, ఈ రోజు ముఖ్యమంత్రి కాదు, ఈ రోజు మంత్రి కాదు, 1995 సెప్టెంబర్ నుంచి ముఖ్యమంత్రిగా ఉన్నాడు. అతను రాయలసీమలో జన్మించిన వ్యక్తి. అందులో ఇక్కడ ఉన్నటువంటి కుప్పము పూర్తిగా కరువు ప్రాంతమైనటువంటి ప్రదేశం. నేను ఇక్కడ 14లో జగన్మోహన్ రెడ్డి గారు ప్రచారం పోయినప్పుడు నేను 10 రోజులు అక్కడ జగన్మోహన్ రెడ్డి గారు ఉంటే 10 రోజులు నేను కుప్పము కూడా అన్ని ప్రాంతాలలో, గ్రామాలలో, మండలాల్లో నేను తిరిగాను. అక్కడ ఉన్నటువంటి పరిస్థితి ఏంటంటే ఏ ఇండస్ట్రీ లేదు, ఏ కాలువ లేదు, అప్పట్లో కూడా ఏమీ లేదు అప్పుడు. కాబట్టి మేము అక్కడ విచారించేది ఏంటంటే, అయ్యా మీరు ఎందుకు బతుకుతున్నారు, ఇక్కడ ఎలా బతుకుతున్నారు, మీరు ఇక్కడ ఇన్ని సంవత్సరాల నుంచి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు కదా, ఎందుకు మీరు ఇంత వెనకబడి ఉన్నారు, ఇంత కరువు ప్రాంతంలో ఉన్నారంటే వాళ్ళు చెప్పింది ఒకటే మేడం. ఏమి చెప్పారంటే, అయ్యా ఇంటింటికి ఒక ఆవు, ఇంటింటికి ఒక ఎనుము, ఒక ఏదన్నా పాలిచ్చేటు వాటి పెట్టుకున్నాము సార్, దీంతో మేము ఏదో ప్రతిరోజు ఏదో మాకు 1000-500 వస్తే బతుకుతున్నాం. కానీ మాకు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం, ఈ తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం అంతో కొంతో ఎన్టీఆర్ గారు ఏదన్నా చేశారేమో, కానీ చంద్రబాబు నాయుడు గారు సీఎం అయిన తర్వాత మేము లబ్ధి పొందింది ఏదీ లేదనేటువంటి మాటలు మేము విన్నాం మేడం. కానీ ఈరోజు కాలం వదిలేరు, సంబరాలు చేసుకుంటున్నారు, బాగానే ఉంది. అదే రోజు చంద్రబాబు నాయుడు గారు 10 నుంచి 15 రోజుల్లో నేను ప్రతి కుంట, ప్రతి చెరువు, ప్రతి కాలువ నింపుతా అన్నాడు. మరి ఆ రోజు ప్రారంభం చేసి ఈ రోజు ఎన్ని రోజులు అయితే మీరు గమనించాలి మేడం. ఈ రోజుకి ఏ కాలువకు నీళ్లు పోతున్నాయి, ఏ చెరువుకు నీళ్లు పోతున్నాయి, ఏ చెరువు నిండింది, ఏ కాలువ నుండి నీళ్లు పోతున్నాయి, ఎక్కడ రైతులు పంటలు పెట్టుకున్నారు, ఎక్కడ ఏ పంటలు పండుతున్నాయి, ఏమీ అనేది ఇక్కడ ఉన్నటువంటి చౌదరి గారు చెప్పాల్సినటువంటి బాధ్యత ఉన్నది. అందులో మనం గత ఎన్టీ రామారావు గారు కాకముందు నుంచి కూడా కోట్ల విజయభాస్కర్ రెడ్డి గారు, తర్వాత మరిచెన్నారెడ్డి గారు, తర్వాత నెదురుమల్లి జనార్దన్ రెడ్డి గారు, ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు, రాజశేఖర రెడ్డి గారు, చెన్నారెడ్డి గారు, ఇట్లా చాలా నీలం సంజీవ్ రెడ్డి గారు, చాలా మంది ముఖ్యమంత్రులు రాయలసీమ ప్రాంతం నుంచి ఎలక్ట్ అయ్యి సీఎంలుగా పనిచేశారు. ఇందులో ఈ జలయజ్ఞం అనేటువంటి దాన్ని స్థాపించి ఈ జలయజ్ఞాన్ని సుశాశ్యామలం చేయాలా, రైతుల పక్షపాతిగా చేసినటువంటి వ్యక్తి ఏకైక సీఎం వైఎస్ రాజశేఖర రెడ్డి గారు మేడం. ఆ జలయజ్ఞంతోనే అంద్రీనివా, నెక్స్ట్ గాలేరు నగరి ఇలాంటి వాటికి బడ్జెట్ కేటాయించి 70% కంప్లీట్ చేసినటువంటి కాలువలు చేసినటువంటి బాధ్యత తీసుకున్నటువంటి వ్యక్తి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. మరి 14 నుంచి 19 వరకు మేమేదో చేసేసామని చెప్తున్నారు, ఏమీ చేసింది లేదు. నెక్స్ట్ ఇప్పుడు 19 నుంచి 24 వరకు కూడా మన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు
చాలా అన్ని సంక్షేమ పథకాలు చేస్తూ కూడా అక్కడ ఉన్నటువంటి పోలవరం ప్రాజెక్ట్ అయితేనేమి, ఇక్కడ ఈ కాలువలకు అయితేనేమి నీళ్లు వదలడం జరిగింది. ఆ నీళ్లు వదిలినంత ఫేక్ అని చెప్తున్నారు. వీళ్ళకి ఏది చేసినా కూడా రాజశేఖర రెడ్డి గారు కానీ లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారు కానీ ఏ పథకం అమలు చేసినా, ఏ పథకం పూర్తి చేసినా అవన్నీ కూడా వీళ్ళకందరికీ పచ్చకామెలకు పచ్చ కనపడి కనపడుతుంటాయి తప్ప మోటార్లు పెట్టారు, ట్యాంకులు పెట్టారు, ట్రాక్టర్లు పెట్టారు, అవి పెట్టారు. ప్రజలు పిచ్చోళ్ళు కాదు మేడం వీళ్ళు చెప్పినట్టు వినడానికి. కాబట్టి ప్రజలంతా గమనిస్తున్నారు. ఈ చంద్రబాబు నాయుడు గారి యొక్క మీడియా ఎట్లా సపోర్ట్ చేస్తున్నది, ఈయన లేనిది ఉన్నట్టు ఎలా చెప్తున్నాడు. సంబరాలు ఎప్పుడు చేసుకోవాలి మేడం? ఎప్పుడు సంబరాలు చేసుకోవాలి? ఎప్పుడైతే ప్రజలకు అక్కడ ఉన్నటువంటి రైతులు సంక్షేమానికి పూర్తిగా సాగునీరు వచ్చి ఆ సాగునీరు పంట పండిన తర్వాత అమ్ముకొని వాళ్ళ యొక్క జీవన ప్రమాణ స్థాయి ముందు నీళ్ళైతే రావాలి కదా, నీళ్ళైతే రావాలి. సరే నీళ్ళు ఇచ్చారు, పంటలు పండుతాయి, నెక్స్ట్ ప్రాసెస్ అదే ఉంటుంది. అసలు నీళ్లే లేనప్పుడు ఇవన్నీ ఎక్కడి నుంచి వస్తాయి? మరి మీరెందుకు దాన్ని అప్పుడు వ్యతిరేకించారు? అపెక్స్ కౌన్సిల్ సమావేశంలో మీరు వ్యతిరేకించారు. షెకావత్ మాట్లాడినప్పుడు షెకావత్ కోరారు, ఓకే పునః సమీక్షించాలి లేకపోతే తిరిగి కమిటీ వేయాలని చెప్పేసి కూడా మాట్లాడారు. మీరెందుకు దాన్ని వ్యతిరేకించారు? నిజంగా 2020 అక్టోబర్లో మీరే గనక దాన్ని వ్యతిరేకించకుంటే, దాన్ని సమీక్షించి ఉంటే ఈ రోజు ఈ పరిస్థితి వచ్చేది కాదు కదా. వైఎస్ రాజశేఖర రెడ్డి గారు, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు రైతుల పక్షపాతి. మేము ఎందుకంటే రైతు భరోసా కార్యక్రమం పెట్టాము. ఆ రైతు భరోసాలో మేము ఫుల్ఫిల్ చేసాము. నువ్వు అన్నదాత సుఖీభవాన్ని పెట్టావు, నువ్వు ఫుల్ఫిల్ చేసావా? అమ్మాయి ఫర్ ఎగ్జాంపుల్ సిలిండర్ అన్నావు, సిలిండర్ ఫుల్ఫిల్ చేయలే. అన్నదాత సుఖీభవ ఫుల్ఫిల్ చేయలే. ఇక్కడ ఉన్నటువంటి విద్యార్థులకు ఈ రోజు ఫీజు రియంబర్స్మెంట్ పెట్టలే. సహతాలు విద్యార్థులు తల్లిదండ్రులు. మేము అమ్మఒడి పెట్టాము, ఫుల్ఫిల్ చేశాము. ప్రతి ఒక్కటి ఫెయిల్యూర్. మీరు రైతుల ఆపోజిట్, విద్యార్థుల ఆపోజిట్, కాంట్రాక్టర్ల ఆపోజిట్, నెక్స్ట్ ఉన్నటువంటి అక్కడ అమరావతిలో ఉన్నటువంటి రైతులు కూడా ఈ మధ్య ఆపోజిట్ అయినారు. ప్రతి సెక్టార్ లో మీకు ఆపోజిషన్ ఉంది. మీరు చాలా ఎత్తిపోసుకుంటున్నారు. ఇప్పుడు మీరు అది గమనించకుండా ఒక లిఫ్ట్ పెట్టేసి అక్కడ లిఫ్ట్ ఓపెన్ చేసేసి నీళ్లు పంపించేసి మేము పండగ చేసుకుంటాం, పూలు చల్లుకుంటాం, టపాకులు కాల్చుకుంటాం అంటే కాదు మేడం. ఇక్కడ రైతులు పూర్తిగా ఇబ్బందుల్లో ఉన్నారు. ఈ కూటమి ప్రభుత్వం సంపూర్ణంగా రైతుల మీద కొంచెం ఫోకస్ పెట్టి వాళ్ళకి ఇంకా చేయాల్సినటువంటి కార్యక్రమాలు చేయాలి. అన్నదాత సుఖీభవ ఎంత 20,000 చెప్పారు, 15 నెలలు అయిపోయింది. ఈ ముందుకి 5,000, 6,000 ఏడేస్తే అన్నదాత అయిపోయిందా? ఆడికి అయిపోయినట్టేనా? మరి ఎవరికి న్యాయం చేశారు మీరు ఈ సంవత్సర కాలంలో? ఏ సెక్టార్ హ్యాపీగా ఉంది చెప్పండి? ఎక్కడ ఎవరికి హ్యాపీగా ఉన్నారు? ఆడవాళ్ళు ఈరోజు బస్సులు పెట్టారు, ఫ్రీ బస్సులు పెట్టారు. నేను ఈ మధ్య చిత్తూరు పోయాను, 100 మంది ఉన్నారు క్యూలో. 2 గంటలకు ఒక బస్సు ఉంటుంది ఎక్స్ప్రెస్ బస్ తిరుపతికి. ఎలా వాళ్ళు కంఫర్ట్ అవుతున్నారు? వాళ్ళలో 25% ఎక్కితే అదర్ 25%, ఆఫ్టర్ 25% ఎక్కాలంటే నీకు టికెట్ కొడతాను అంటున్నాడు. ఎవరు అంటున్నారు? అక్కడ ఉన్నటువంటి కండక్టర్ అంటున్నారు. తోసుకుంటున్నారు, దొప్పుకుంటున్నారు, కొట్టుకుంటున్నారు, బట్టలు చిరిగిపోతున్నాయి బస్సుల్లో. మరి ఎవరు దీనికి బాధ్యత? అంటున్నాను. కాబట్టి ఏది కూడా మనం చేసేటప్పుడు, హామీలు ఇచ్చేటప్పుడు ఇది చేయగలమా చేయలేమా అనేది చంద్రబాబు నాయుడు గారికి 40 ఏళ్ళ ఇండస్ట్రీ, బాగా అనుభవజ్ఞుడు. ఇంతకుముందు ఇప్పుడేదో పొడి చేసినాము, ఇప్పుడు పండగ చేసుకుంటున్నాం అంటున్నాడు. మరి ఇన్ని 30 సంవత్సరాల కాలంలో ఇన్ని రోజులు ఎందుకు పెట్టావు నువ్వు? అక్కడికి నీళ్ళు రాకన్నా మీరు చేయొచ్చు కదా. ఇప్పుడు ఈ రోజు ఎందుకు పండుగ చేసుకుంటున్నావు? జగన్మోహన్ రెడ్డి ఏదో 5 ఏళ్ళు సీఎంగా ఉంటే 2 ఏళ్ళు కరోనా అట్లా ఇబ్బంది పడినాడు, 3 ఏళ్ళు మాత్రమే చేశాడు. ఆయన తగిన కాడి చేసినాడు. అందుకే మాకు కొద్దిగా మీరు అంత నేర్చుకునేటువంటి ఆలోచన ఉంది. అయినా 40% ఓట్లు వచ్చాయి. మరి ఎక్కడి నుంచి వచ్చాయి? మేము ఆయన పనికొచ్చుకున్నాడు ఓట్లు. మరి మాకు ఎప్పుడు ఎటువంటి వ్యతిరేకత లేదు మేడం. మీకు ప్రతి సెక్టార్ నుంచి వ్యతిరేకత. దయచేసి ఈ శరత్ చౌదరి గారు అర్థం చేసుకోవాలంటే మహిళల్లో వ్యతిరేకత ఉంది, సిలిండర్ పొందేవాళ్ళలో వ్యతిరేకత ఉంది, రైతులలో వ్యతిరేకత ఉంది, విద్యార్థుల్లో వ్యతిరేకత ఉంది, కరస్పాండెంట్స్ లో వ్యతిరేకత ఉంది, అందరిలో వ్యతిరేకత ఉంది. నీకు ఎవరు హ్యాపీగా ఉన్నారు? ఎంప్లాయీస్ లో వ్యతిరేకత ఉంది. నారాయణ రెడ్డి గారు ఎక్కడ కూడా వ్యతిరేకత లేదు అన్న విషయం కూటమి ప్రభుత్వంలో ఉన్న వాళ్ళకి, అక్కడ ఇంటెలిజెన్స్ వాళ్ళకి అందరికీ తెలుసు. మీరేదో ఫేక్ ప్రచారాలు చేపించడం వల్ల ఉపయోగం లేదండి. ప్రతి ఒక్కరు ఎంత సంతోషంగా ఉన్నారనేది మాకు తెలుసు. ఏ విధంగా ఇచ్చిన హామీలన్నీ రాష్ట్రం లోటు బడ్జెట్ లో ఉన్న జగన్మోహన్ రెడ్డి కుక్కలు చింపిన విస్తరలాగా రాష్ట్రాన్ని చేసి వదిలేసి వెళ్ళిపోయినా కూడా ఏ విధంగా ఒక్కోటి సమకూరుస్తూ ఏ విధంగా సెంట్రల్ దగ్గర సపోర్ట్ తీసుకుంటూ మేము చేస్తున్నాం అనేది మాకు క్లారిటీ ఉంది. ప్రతి రైతు సంతోషంగా ఉన్నారు, ప్రతి మహిళ సంతోషంగా ఉంది. మేము చెప్పినట్లుగా తల్లికి వందనం కావచ్చు, వీటన్నిటి ఏ విధంగా ఒక్కొక్కటి నెరవేర్చుకుంటా వచ్చాము అనేది మాకు క్లారిటీ ఉంది. ఇలాగా భారతదేశ్ గారు వచ్చేసి ఎలక్షన్స్ లో ఇద్దరు ఉంటే 30 శరత్ గారు